కూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. నీవు దేవుడే కలిసి మాట్లాడాలి. కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు, అది మనకు అర్థం కాదు, వినే వ్యక్తికి కూడా అర్థం కాదు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినేటట్టుగా నువ్వు మాట్లాడు. రెండోది ఏం చేయాలి తెలుసా? మరి ఆదికాండము 24వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తుంటే దేవుని అనుగ్రహము మీద ఆధారపడి సంభాషణ ధరించుకోవాలి. ఆదికాండం 24వ అధ్యాయము అంటే నీ యొక్క అనుగ్రహమును, అంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందే వారంగా ఉండాలి. మొదటగా దేవుని హృదయాన్ని బలిపీఠం